నవరాత్రులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కొనసాగుతుంది. గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇక గణపతి బప్పా మోర్య జై జై గణేష్ అనే నినాదాలతో మార్మోగుతుంది. సాంప్రదాయ మేళాలతో భారీ బందోబస్తు మధ్య గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్బాల్ మీనార్, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ మీదుగా సాగి ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న 4వ నెంబర్ క్రెయిన్ వద్ద నిమజ్జనం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమజ్జనాన్ని పూర్తి చేయనున్నారు అధికారులు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కన్నుల పండగ సాగుతుంది. జన సందోహం మధ్య కూడా ఈ యొక్క శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ సెక్రటరియట్ వద్ద కూడా మహాగణపతి చేరుకున్నారు. మొత్తం అంతా కూడా ఇటు సెక్రటరియట్ ప్రాంతాలన్నీ కూడా మొత్తం ఇటు జై బోలో గణేష్ మహారాజ్ కంటూ కూడా మొత్తం దద్దరిల్లిపోతుంది సెక్రటరియట్ అంతా కూడా. ఇటు ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్, మరోవైపు అమరవీరుల ద్వీపం, మరోవైపు ఇటు సెక్రటరియట్, మరోవైపు ఇటు అంబేద్కర్ స్టాచ్యూ, బిగ్ స్టాచ్యూ. ఈ నేపథ్యంలో మొత్తం వ్యూ అంతా కూడా మొత్తం దద్దరిల్లైపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం జనసందోహంగా మారింది. ఇటు సిటీ నలువైపుల నుంచి పబ్లిక్ భారీగా మరి చివరిసారిగా ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు మరి యొక్క శోభయాత్రను కన్నుల పండుగ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పబ్లిక్ రావడం జరిగింది. ఇటు పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి పబ్లిక్ ని పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా తోసుకొని ముందుకు వస్తున్నారు. ప్రజెంట్ మన వీడియో చూస్తున్నాం. దాదాపుగా ట్రైన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకుంది. మరి 11 పాటు పూజ అందుకున్నటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మరి కాసేపట్లోనే ఈ యొక్క ట్రైన్ నెంబర్ 4 వద్ద హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కాబోతున్నారు. అయితే దాదాపు ఇంకో 2 నుంచి 3 గంటలు పట్టే సమయం ఉంది. ఎందుకంటే ఉదయం 7:30కి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర స్టార్ట్ అయింది. మరి ఈసారి కొంతవరకు లేట్ అయినప్పుడు కూడా మరి ఇటు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతా కూడా మరి తొందరగా నిమజ్జన కార్యక్రమం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రేపు గ్రహణం ఉంది. గ్రహణం ఉన్న నేపథ్యంలో మరి అన్ని విగ్రహాలు కూడా దాదాపుగా ఈ రోజే నిమజ్జనం చేయాలని కూడా మన అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి తొందరగా మూవ్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మరి దాదాపు 11:20 అవుతుంది టైము. మరి ఇప్పటివరకు అయితే దాదాపు ఇటు సెక్రటరియట్ అయితే దాటింది. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో పాటు పెద్దలు, ముసలి వాళ్ళు సైతం ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకొని ఒక శోభయాత్ర ఘట్టాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. వాళ్ళ సెల్ఫోన్లు కూడా ఒకవైపు సెల్ఫీలు కూడా తీసుకుంటూ, మరోవైపు ఇటు సెల్ఫీలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ పిల్ల పాపలతో కూడా అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా మొత్తం పబ్లిక్ తో నిండిపోయింది. మొత్తం కిక్కిరిసిపోయినట్టు పరిస్థితి. ఇసుకెత్తే రాళ్ళంత జనం వచ్చారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఇటు తెలంగాణతో పాటు ఏపీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. ఇటు తెలంగాణ నుంచి 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు శోభయాత్ర అంటే మహాగణపతి యొక్క శోభయాత్రను తిరస్కరించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం మనం వీధులతో చూస్తున్నాం. దాదాపుగా ఇటు ఇప్పుడే ఇటు లుంబిని పార్క్ అయితే దాటింది. ఇక్కడ మనం వీధులతో చూస్తున్నాం. లుంబిని పార్క్ దాటింది. ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు సెక్రటరియట్ కూడా ఉంది. మరి వ్యూ అంతా కూడా చాలా కన్నుల పని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మహత్తర ఘట్టాన్ని ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వస్తారు. వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని యొక్క శోభయాత్ర కూడా పాల్గొంటారు. చిన్న పెద్ద పిల్లలతో అందరూ కూడా ఒకవైపు డీజే సాంగ్స్, మరోవైపు డప్పు సప్పులతో, ఒకవైపు అల్లరి చేస్తూ కేరింతలు చేసుకుంటూ, ఒకవైపు డాన్స్ చేస్తూ తమ ఉత్సాహాన్ని చూపిస్తూ ఈ యొక్క శోభయాత్ర ఘట్టాలు కూడా అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. మరి చిన్న పిల్లలంతా కూడా మరి పాలు పంచుకుంటున్నారు. ఈరోజు సాటర్డే కావడంతో చాలా వరకు మొత్తం అన్ని ఆఫీసులు కూడా హాలిడే కూడా ప్రకటించారు నిమజ్జనం సందర్భంగా. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇంకా విగ్రహాలు కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాతనే మరి మిగతా విగ్రహాలన్నీ కూడా మరి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 43 క్రేన్స్ అయితే భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడైతే ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు బ్రేక్ పడింది. ఎందుకంటే చాలా వరకు కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క శోభయాత్ర రావడంతో ఇటు ల్యాండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పోలీసులు పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టినప్పటికీ
కొంతమంది బారికేడ్లు జంప్ చేసి మరి యొక్క ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ఘట్టాన్ని నిమజ్జనం ప్రాసెస్ చూసేందుకు కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇదంతా విమర్శన అంతా కూడా జరిగేందుకు కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేస్తారు. ఒకవైపు ఇటు మున్సిపల్ సిబ్బందితో పాటు R&B అదే విధంగా ఇటు క్లీనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వచ్చారు. ఒకవైపు ఎండ కూడా దంచి కొడుతున్న నేపథ్యంలో మరి చిన్న పిల్లలతో అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా వాటర్ ప్యాకెట్స్ కానీ ఇతరులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు దారి పొడవునా. మరి పెద్ద ఎత్తున ఇంకా పబ్లిక్ చాలా వరకు కూడా వస్తూనే ఉన్నారు. మరి మరో గంట 2 గంటల్లో మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభయాత్ర ముగిసిన తర్వాత మరి క్రేన్ నెంబర్ వద్ద ఏషియన్ క్రేన్ ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఇటు క్రేన్ నెంబర్ 4 వద్దనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం కూడా పూర్తవుతుంది. మరి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మరి అందరికీ కూడా దర్శనం ఇచ్చారు. మరి విశ్వశాంతిని కోరుకునే విధంగా ఈసారి డిజైన్ కూడా చేయడం జరిగింది మహాశక్తి గణపతిని. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే మరి 11 రోజుల పాటు ఇప్పటికే మహాశక్తి గణపతి పూజలు అందుకున్నారు. మరి అందరి విఘ్నాలు తొలగించి అందరూ సుఖశాంతులతో ఉండే విధంగా అందరూ ఆరోగ్యంతో ఉండే విధంగా మరి ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. మరి కాసేపట్లోనే చివరి పూజ మహాశక్తి గణపతి కూడా అందుకున్న తర్వాత మరి ప్రత్యేక పూజలు అనంతరం ఆ వెల్లింగ్ పాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే విగ్రహానికి సంబంధించి అటాచ్ చేసినటువంటి అంటే వెహికల్ కి అటాచ్ చేసినటువంటి మరి వెల్లింగ్ పాలు కూడా చేస్తారు. దాదాపు ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ లో కూడా ఈ ఖైరతాబాద్ మహాశక్తి గణపతి కూడా ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. పూజలు చేసిన తర్వాత మరి చివరిసారిగా అందరు దర్శించుకున్న తర్వాత ఆ మహాహారతి ఇచ్చిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతి క్రేన్ నెంబర్ 4 వద్ద మరి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. మరి ఆ విగ్రహం మొత్తం మునిగే విధానం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మరి ప్రత్యేకంగా అక్కడ లోతు కూడా పెద్దగా తీయడం జరిగింది. ఎందుకంటే ఈసారి 69 అడుగులు వినాయకుల విగ్రహాన్ని కూడా తయారు చేశారు. మరి పేరున 70 అడుగుల విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. మరి ఈసారి ఒక అడుగు తగ్గించి 69 అడుగుల గణేష్ అంటే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని కూడా మరి 11 రోజుల పాటు దర్శించారు. కాబట్టి మరి ఆ విగ్రహం పూర్తిగా మునిగే విధంగా మరి అక్కడ లోతు కూడా తీయడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు సెక్రటరియట్ అయితే దాటింది ఖైరతాబాద్ మహాశక్తి గణపతి. మరో 2-3 గంటల్లో మాత్రం ఈ యొక్క శోభయాత్ర ఘట్టం అయితే ముగుస్తుంది. మరి దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేశారు. మరి క్రౌడ్ చూస్తే మాత్రం చాలా విపరీతంగా వచ్చారు. సిటీ నలువైపుల నుంచితో పాటు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క విశ్వశాంతి మహాశక్తి గణపతి యొక్క శోభయాత్ర చూసేందుకు మరి పెద్ద ఎత్తున కూడా వస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్ల పాపలతో కూడా ఈ యొక్క శోభయాత్ర మహాఘట్టాలు కూడా పాల్పొచ్చేది కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మరి పోలీసులు కూడా అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు పబ్లిక్ కూడా. మరి అందరూ కూడా ఈ యొక్క శోభయాత్ర ఘట్టాన్ని తిరిగేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్ నెంబర్ 4 వద్ద చేసుకున్నారు. మరి కాసేపట్లోనే మరి చివరిసారిగా ప్రత్యేక పూజలు చేస్తారు. మహాగణపతి చేసిన తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్ద మరి హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనం ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.